ఒకవేళ ఈరోజు భీమాబాయి బతికే ఉంటే తను కూడా ఈ విషయంలో ఎప్పటికీ నేను క్షమించేదే కాదు. ఈ వయసులో కూడా మీ నాన్న సంపాదించేలా చేస్తున్నావు. ఇంకొక కొడుకు సంపాదిస్తున్నాడు, కానీ ఈ కొడుకు డబ్బు తగలేస్తున్నాడు. నీ భార్యను తీసుకుని మా నుంచి వేరుపడి చూడు. అప్పుడు చదవడం అలాగే డబ్బు తగిలేయడం ఒకటిగానే అనిపిస్తుంది నీకు. అక్క, ఆయన ఏమైనా చూసారా? ఇంట్లో లేరు. చూడలేదు. రమ దలియమ్మ ఏం చెప్పిందంటే ఇప్పుడు భీమ్ ఎటో బయటికి వెళ్ళడం చూసిందంట. చాలా ఉదాసీనంగా ఉన్నట్ట. ఏమైనా జరిగిందా? ఇంట్లో అందరికంటే ప్రశాంతంగా తనే ఉంటాడు, ఆయన ఉదాసీనంగా ఉన్నాడా? ఇప్పుడు దీనికి ఎవరేం చేస్తారేంటి? ఆ చాయ్ లైవ్ వంటగదిలో చాలా పనుంది, వెళ్ళి చేసుకోపో. ఇంటికి మళ్ళీ తిరిగి రాకపోతే ఆ పైవాడు నా మొర ఆలకించాడని నేను సంతోషపడతాను. రామ్జీ, నీ కనిపించడం లేదా? నీ ఒక్కగానొక్క కొడుకు చదువు కోసం నువ్వు మిగతా వాళ్ళందరితో నువ్వు ఆటలాడుతున్నావని. భీమ్రావు విషయంలో నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ నీ ఇంట్లో వాళ్లకు అపరాధైపోతున్నావు. ఆలోచించు, ఎవరి మెల్లో నుంచి ఈ గొలుసును తీసుకొచ్చావో తన అప్పును ఎలా తీర్చగలవు? చనిపోవడానికి ముందు అందరి అప్పు తీర్చేస్తాను. నేను పోయిన తర్వాత లోకం ఎప్పటికీ ఇలా అనదు. రామ్జీ సక్పాల్ తన కొడుకు భీమ్ కోసం మిగతా వాళ్ల విషయంలో తప్పు చేశాడు అని. నువ్వు విన్నావు కదా రాంజీ. కానీ నీ స్థానంలో నేను ఒకవేళ ఉంటే బహుశా నేను ఇలా ఎప్పుడూ చేయను. అందరికీ తమ తమ అవసరాలుంటాయి, ప్రాధాన్యతలు ఉంటాయి. ఇక నా విషయంలో భీమ్ చదివే అన్నిటికంటే చాలా అవసరం. అది నీ ఇష్టం రాంజీ. ధన్యవాదాలు సేఠ్ గారు. గురువు గారు! భీమ్రావ్, గురువుగారు, నమస్తే గురువుగారు. ఏమైంది? కొంచెం ఆందోళనగా కనిపిస్తున్నావు. రా, కూర్చో కూర్చో. ఆగు, వాడిని పట్టుకో. వదులు వదులు, నన్ను వదులు, వదిలి పెట్టబడి. వాడిని పట్టుకో. మొత్తం డబ్బులన్నీ ఇచ్చేయి, లేదంటే ఇక్కడే నీ ప్రాణాలు తీసేస్తాను. నా ప్రాణాలైనా ఇస్తాను, కానీ డబ్బు మాత్రం ఇవ్వను. ఈ డబ్బులు నా కొడుకు పుస్తకాల కోసం. అలాగా? నువ్విలా వినవు కదూ. పారిపో పారిపో. రే, పురంజన్, నువ్విక్కడ
హఠాత్తుగా హఠాత్తుగా రావటం మంచిదైంది కదా, లేదంటే ఏం జరుగుండదే ఏమో. రామ్జీ, స్నేహానికి అర్థం అంటే ఇదే కదా రామ్జీ. స్నేహితుడిని ఎలాగైనా సరే ఆపద నుంచి కాపాడాలి. అయినా నేను ఇప్పుడు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవడానికి రాలేదు. అంటే ఒక్కడిని అక్కడ సతారాలో ఏం చేస్తాను? ఇక్కడే నాకేదైనా పనిప్పిస్తే ఇక్కడే పని చేసుకుంటాను. కానీ గీని ఏం లేదు, ఇక నేను ఇక్కడే ఉంటాను అంతే. సరే అయితే పద, ముందుగా భీమ్ కోసం పుస్తకాలు కొందాం. పద. ఉండు, నేను తీస్తాను. పద. భీమ్, ఈ విషయం నీకు ముందు నుంచే బాగా తెలుసు కదా, నీ చదువు మధ్యలోకి ఎన్నో సమస్యలు వస్తాయని. మరి ఇప్పుడెందుకు ఆందోళన పడుతున్నావు? గురువుగారు, నేను నాన్నకు దూరంగా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. కాని ఏం చెయ్యను? ఇప్పుడు కేవలం నా విషయమే కాదు, నన్ను ఎవరైనా ఏమైనా అన్నా కూడా నేను పడతాను, నేను భరిస్తాను. బహుశా నేను బాధపడకపోవచ్చు, కానీ రమణ భార్య గురువుగారు, తన విషయంలో నాకు బాధ్యతలు కూడా ఉన్నాయి కదా. నమస్కారం గురుగారు. నమస్కారం. పురంజన్ బాబాయ్, చల్లగా ఉండు బాబు. మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే బాబు. ఎప్పుడైతే మీరు సతారా వదిలేసి వచ్చేశారో నాకు కూడా అక్కడ ఉండాలనిపించలేదు, అందుకే మీ దగ్గరకు వచ్చేసాను. బాబు భీమ్, అదంతా వదిలేయ్. ఇదిగో చూడు, నీకు కొత్త పుస్తకాలు. ఒకసారి చూసుకో, నువ్వేమేం తీసుకురామన్నావో అవన్నీ ఉన్నాయి కదా. ఒకవేళ ఏదైనా లేదు అంటే నేను మళ్ళీ సంతకెళ్ళి తీసుకొస్తాను, సరేనా? రామ్జీ, భీమ్ చదువు కోసం మీరు ఎంతకాలం ఇలా కష్టపడుతూ ఉంటారు? నాకు తెలిసి మీరు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవటం చాలా అవసరం. భీముని కూడా అడగండి, తనకు కూడా చెప్పండి ఏదో ఒక పని చెయ్యమని. ఇంకా కొన్ని సంవత్సరాలు చదువుకుంటే ఆ తర్వాత జీవితం అంతా పనిచేయాలి కదా, తర్వాత విశ్రాంతి తీసుకుంటాను కదా. భీమ్ బాబు, అన్ని పుస్తకాలు చూసుకున్నావు కదా, ఏమీ తగ్గలేదు కదా? లేదు బాబాయ్, అన్నీ సరిగానే ఉన్నాయి. ఇటువి బాబు, పుస్తకాలన్నీ నాకు ఇచ్చే, మేము ఇంటికి తీసుకెళ్తాం. నువ్వు ప్రశాంతంగా ఇంటికి రా. వద్దు బాబాయ్, నేనే తీసుకొస్తాను. ఇవ్వు బాబు. వద్దు నాన్న, పర్లేదు. ఇవ్వు బాబు. భీంబాబు, కేవలం నువ్వు నీ చదువు భారాన్ని మొయ్యి, మిగిలిన కాపీలు, పుస్తకాలు, జీవితం అన్నిటి భారం మోయడం కోసం మేమున్నాం కదా. అవును బాబు, పైగా మేము మరీ అంత ముసలాళ్ళం కాలేదు. నీ 4 పుస్తకాల బరువుని మేము మోయలేకపోవటానికి. వస్తాను గురువుగారు, వస్తాను బాబు. సరే నాన్న. భీమ్, నేను ఎంతో మందిని చూశాను. భార్యాభర్తలిద్దరూ నెలకు 3 అణాల్లో కూడా బతుకుతారు. ఎందుకంటే జీవిత భారాన్ని మోసేవాళ్లు వాళ్ళ దగ్గర ఎవ్వరూ ఉండరు. నువ్వు మీ తండ్రిని వదిలిపెట్టి నీ భార్య రమాబాయితో పాటు ఉండొచ్చు కదా, కానీ ఈ రామ్జీ లాంటి తండ్రి ఉన్నాడు కదా, ఆయన్ని వదిలిపెట్టి ఉంటే జీవితం చాలా భారంగా అనిపించటం మొదలవుతుంది. కొట్టు. జ్ఞానాన్ని పొందడానికి ఎలాంటి పోరాటమైనా సరే, కఠినమైందైనా సరే, ఆ పోరాటం నువ్వు పోరాడి తీరాల్సిందే. అలాగే గెలుపును కూడా సాధించాల్సి ఉంటుంది. రమా,
ఇప్పుడైనా చెప్పండి, మీరు ఉదయం ఇంట్లోంచి మొహమ్మలా పెట్టుకుని ఎందుకు వెళ్ళిపోయారు? ఇంట్లోంచి బయటకి మొదటిసారి వెళ్ళలేదు కదా, రోజు వెళ్తాను కదా, అలాగే ఈ రోజు కూడా వెళ్ళాను. చూడు రమా, అందరూ నిద్రపోతున్నారు, నువ్వు కూడా నిద్రపో, వెళ్ళు. నిద్రపోను, అలాగే మిమ్మల్ని కూడా పోనివ్వను. చెప్పొచ్చు కదా, మీరు ఉదాసీనంగా ఎందుకున్నారు? ఎవరు ఆలోచించినా ఆలోచించకపోయినా నేనైతే మీ గురించి ఆలోచిస్తాను. రమా, నేను నీకేమని చెప్పాలి? అనవసరంగా నువ్వు కంగారు పడతావు. చెప్పొచ్చు కదా. లేదు, అంత పెద్ద విషయం అంటూ ఏదీ లేదు రమా. ప్లీజ్ నువ్వు నిద్రపో. ప్లీజ్ అంటే? ప్లీజ్ ప్లీజ్ అంటే దయచేసి నిద్రపో అని. వెళ్ళు. సరే, చెప్పాలని లేకుంటే చెప్పొద్దు. అప్పుడు మీరేం భర్త, అలాగే నేనేం భార్యను. ఒకరితో ఒకరం విషయాలు ఇలా దాచిపెట్టుకుంటే పద. చూడు రమా, ఈరోజు నిన్ను మాటలంటుంటే నేను భరించలేకపోయాను. అందుకే నేనేమనుకుని ఇంట్లోంచి బయటకు వెళ్ళాను అంటే, నేను నీతో పాటు వీళ్ళందరి నుంచి వేరుపడి ఉండాలని. కానీ నేను కుటుంబానికి వేరుగా ఉండలేనని తర్వాత నాకు అర్థమైంది. అలాగే నిన్ను కూడా ఉంచలేను. అంతే, ఇదే విషయం, ఇంకేమీ లేదు. ఏం చేస్తున్నావు? మా అమ్మ చనిపోయినప్పుడు నేను మా అమ్మమ్మ ఇంట్లో ఉన్నాను. అక్కడ నేను ఏ విషయాలైనా బాధపడినప్పుడు అమ్మమ్మ కూడా ఇలాగే చేసేది. 2 చేతులు పట్టుకుని ఇలా ఊపేది. బాధ తగ్గిందా అని ఎప్పుడు అడిగేది. మరి బాధ తగ్గిపోయేదా? తెలీదు, కానీ మంచిగా అనిపించేది. అలాగే బాధ గురించి మర్చిపోయేదాన్ని. మీ ధ్యాస మళ్ళీపోయిందా? రాజాగారు వచ్చేసారు. ఇప్పుడు వీడి పుస్తకం తీసి తరగతిలో వీడొక్కడే విద్యార్థి ఉన్నాడని చూపిస్తాడు. మనం అంతా పేరుకే ఉన్నాం. లేదు లేదు, నువ్వు అలా ఏమాత్రం అనుకు. వీడికి ప్రిన్సిపల్ దాకా పేరుంది. అరే, ప్రిన్సిపల్ కి వీడి పేరు తెలిసే అంత గొప్పతనం వీడిలో ఏముంది? ఒకవేళ ప్రిన్సిపల్ సార్ కు చెప్పులు ఉచితంగా కుట్టివ్వడు కదా. అరే, కుట్టిస్తాడేమో, జాతి కూడా అదే కదా. మీరంతా నన్ను అవమానించాలనే ప్రయత్నంలో మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. దానికంటే చదవటం మంచిది, కొంచెం పనికొస్తుంది. మేము సమయాన్ని దుర్వినియోగం కాదు, సద్వినియోగం చేసుకుంటున్నాం భీమరావు. ఎవరికైతే వాళ్ళ స్థాయి ఏంటో తెలియదో వాళ్లకు వాళ్ళ స్థాయి ఏంటో తెలియజేస్తున్నాం. కూర్చోండి. పిల్లలు, ఈరోజు పాఠాలుండవు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కొందరు ఆఫీసర్స్ వస్తున్నారు. అందుకే మన కాలేజీలోని 11 అలాగే 12 తరగతుల్లోని కొందరు విద్యార్థులు వాళ్ళకు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత వాళ్ళంతా ఆ విద్యార్థులను చదువు గురించి కొన్ని ప్రశ్నలను అడుగుతారు. అందుకే నేను కొందరు విద్యార్థులను ఎంపిక చేస్తాను. వాళ్ళ ప్రశ్నలకు వీళ్ళు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరి పేర్లు చెప్తానో వాళ్ళంతా ఇక్కడికి వచ్చి నిలబడండి. నరోత్తమ్ జోషి రా. సదాశివ్ కుల్కర్ని రా. మీరిద్దరూ వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. అలాగే గురుగారు. సరేనా? గురువుగారు, నన్ను కూడా పాలు పంచుకొనివ్వండి. భీమరావు, నిన్ను ఈ తరగతిలో చదువుకోనివ్వడం జరుగుతుంది. అదే చాలా గొప్ప విషయం.
దాని అర్థం నువ్వు మా అందరి నెత్తి మీదకెక్కి ఆడాలని మాత్రం కాదు. నువ్వేం కోరుకుంటున్నావు? అతిథుల ముందు ఒక చిన్న జాతి వారిని ప్రవేశపెట్టి మేము వాళ్ళను అవమానించాలా? నువ్వు ఒక చిన్న జాతికి చెందిన విద్యార్థివని వాళ్ళకు తెలిసినప్పుడు వాళ్ళ మనసు పాడైపోతుంది. వాళ్ళు ఇలాగే అనుకుంటారు కదా. పెద్ద జాతికి చెందిన విద్యార్థులు ఉన్న తర్వాత కూడా ఒక చిన్న జాతికి చెందిన విద్యార్థిని మా ముందు ప్రవేశపెట్టారు అని. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి చదువు గురించి మాట్లాడడానికి వస్తున్నారు, విద్యార్థులకు వివరించడానికి వస్తున్నారు, కాలేజ్లో చదువు పరిస్థితి ఎలా ఉందో పరిశీలించడం కోసం వస్తున్నారు. వాళ్లకు జాతితో కాదు చదువుతో సంబంధం ఉంటుంది. అయినా జాతి మీ విషయంలో ఒక సమస్య. వాళ్ళు కూడా ఇదే సమాజంలోనే ఒక భాగం భీమరావు. నీ నీడను చూసి ఎవరు పారిపోతారో మేము నిన్ను వాళ్ళ ముందు ప్రవేశపెట్టి వాళ్ళను అవమానించడం మాకిష్టం లేదు. పైగా కాలేజీ పరువు అనేది కూడా ఒకటి ఉంటుందా లేదా? ఏమంటారు పిల్లలు? భీమరావును అతిథుల ముందుకు తీసుకెళ్లడం మంచిదా కాదా? సార్, అతిథులంతా వచ్చారు. మీరందరూ వచ్చి మీ మిత్రులకు ప్రోత్సాహం కలిగించండి. పదండి. అన్నట్టు భీమరావు, ఇప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఈ ఆరోపణ చేసే నాటకాలు మాత్రం ఆడొద్దు. ఎందుకంటే అతిథుల ముందు కాలేజీ పరువు కాపాడడం ఒక మంచి విద్యార్థి యొక్క కర్తవ్యం అవుతుంది. గుర్తుపెట్టుకో. పదండి. మన కాలేజ్ ప్రిన్సిపల్ గారిని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. సార్, మీరు పూలదండ వేసి వీళ్లకు స్వాగతం పలకండి. మాన్యశ్రీ అతిథులారా, మా విద్యార్థులందరూ మేధావులే. కానీ అందరినీ పరీక్షించడం అది సాధ్యం కాదు కదా. అందుకే వాళ్ళందరిలో ఎవరు ఉత్తమమో వాళ్ళను ఎంపిక చేసి మీ ముందు నిలబెట్టాం. ఇతను నరోత్తమ్ జోషి, సదాసు కుల్కర్ణి, దేశ్రామ్ పాటిల్, ఇంకా మనోహర్ శాస్త్రి. వీళ్ళు భీమరావుని ఎంపిక చేసి ఎందుకు తీసుకురాలేదు? మీరు ఏ ప్రశ్నలైనా సరే వీళ్ళని అడగొచ్చు. తప్పకుండా. ధర్మం, కులం, జాతి వీటిని త్యాగం చేసి ఏ వ్యక్తి అయినా ఒక్క క్షణం కూడా ఉండలేడు. మేము మా ధర్మ రక్షణ కోసం కట్టుబడే ఉంటాం. భీమరావును విజ్ఞాన శాస్త్రం చదవనివ్వం. నాకు ఒక విషయం చెప్పండి బాబు. కొలంబస్ ఇంకా వాస్కోడిగామా వీళ్ళిద్దరిలో ఏం సమానత్వం ఉంది, అలాగే ఏం అసమానతలు ఉన్నాయి? ఇద్దరిలో ఏ సమానత్వం ఉందంటే ఇద్దరూ నావికులే, ప్రాముఖ్యతను ఆశించే వాళ్లే, అలాగే సాహసవంతులు. ఇక అసమానత ఏంటంటే ఇద్దరూ సముద్ర మార్గంలో ఇండియా అన్వేషణ కోసం బయలుదేరారు. కొలంబస్ ఇండియాకు బదులు అమెరికాకు చేరుకున్నాడు. అలాగే వాస్కోడిగామా ఇండియా దాకా ప్రయాణం పూర్తి చేశాడు. నీకు కేవలం వీళ్ళిద్దరిలో అంతే అసమానతలు కనిపిస్తున్నాయా? అవును సార్, ఇదే భేదం ఉంది. వాస్కోడిగామా అన్ని ఏర్పాట్లు, పరిశోధన ఇంకా పటంతో సహా భారత్ అన్వేషణలో బయలుదేరాడు. కానీ కొలంబస్ ఏర్పాట్లు అంత పకడ్బందీగా లేవు. అందుకే వీళ్ళిద్దరిలో అన్నిటికంటే పెద్ద అసమానత పని విషయంలో వాళ్ల దృష్టికోణానిది.
దృష్టికోణం చాలా ప్రధానమవుతుంది. నీకు చరిత్రలోని విషయాలు బాగా గుర్తున్నాయి, కానీ ఆ విషయాల్లో లభించే ఏ శిక్షణ ఉందో అదేంటో నీకు తెలీదు.